Speaker sir, with your permission, I'd like to explain the aims and objects of the resolution and related issues through a PowerPoint presentation. We request for your permission for the same. Sir, very briefly, I'll try to cover certain issues regarding Krishna River projects and issues related to that, because ఈ గత 3-4 వారాల నుంచి తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజానీకానికి కొంత అపోహలు, అనుమానాలు ఉండే విధంగా కొందరు పెద్ద మనుషులు మాట్లాడుతున్నారు. ఈ విషయాలన్నీ నివృత్తి చేయడానికి and to state the facts on record, I am giving this PowerPoint presentation only to submit certain facts, figures and chronology of events. Next. So we will just cover background of this issue, then Krishna Water Disputes Tribunal 1, Bachawat Award, Andhra Pradesh Reorganization Act, the terms of reference to Krishna Waters Disputes Tribunal 2, chronology of meetings and events from 2014 to till date, and government resolution. I have already moved it. Next. సరే, మీ అందరికీ తెలిసినట్టుగా భారతదేశంలో గంగా నది, గోదావరి తర్వాత కృష్ణా నది ఈజ్ ద థర్డ్ లాంగెస్ట్ రివర్. ఈ నది మహారాష్ట్రలో మహాబలేశ్వర్ అనే ప్రాంతంలో మరి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి 1400 కిలోమీటర్లు ఇట్ పాసెస్ త్రూ మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ before it joins Bay of Bengal. River has 13 major tributaries and principal tributaries, including Ghataprabha River, Malaprabha River, Bhima River, Tungabhadra River and Musi River. ఈ నది తెలంగాణ రాష్ట్రంలో నారాయణపేట్ జిల్లాలో తంగడి విలేజ్ దగ్గర ఈ నది తెలంగాణ రాష్ట్రంలో ఎంటర్ అవుతున్న విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. నెక్స్ట్. గూగుల్ మ్యాప్. ఈ నదీ ప్రవాహం ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఏ విధంగా ఈ నదీ ప్రవాహంలో ప్రత్యేకంగా శ్రీశైలం రిజర్వాయర్పై గత 10 ఏళ్లుగా గత పాలకుల నిర్లక్ష్యం, అశ్రద్ధ, అసమర్థత వల్ల ఏ విధంగా తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నదీ జలాల్లో మనకు అన్యాయం జరిగిన విషయం నేను ఈ గూగుల్ ఎర్త్ మ్యాప్ ద్వారా తెలియజేస్తున్నాను. ఈ రివరు మహాబలేశ్వర్ మహారాష్ట్రలో మొదలై జస్ట్ గో అలాంగ్ ద ఫ్లో. ఇది మహారాష్ట్రలో 115 కిలోమీటర్లు ట్రావెల్ చేసి కర్ణాటకలో ఎంటర్ అవుతుంది. కర్ణాటక నుంచి ఇక్కడ ఒక హిపార్జీ బ్యారేజ్ అని, ఆ తర్వాత మూవ్ ఇట్ ఫర్దర్ ఆల్మట్టి డ్యామ్ దగ్గర వాళ్ళు స్టోరేజ్ చేసుకుంటున్నారు. ఆ తర్వాత నారాయణపూర్ దగ్గర, ఆ తర్వాత కృష్ణా నది ఇప్పుడు ఈ తంగిడి అనే ఈ విలేజ్ దగ్గర ఇట్ ఎంటర్స్ ది తెలంగాణ స్టేట్. తెలంగాణ స్టేట్ ఎంటర్ అయిన తర్వాత జూరాల రిజర్వాయర్ ఉంది. అక్కడ గతంలో కట్టిన ప్రాజెక్ట్ విషయం మీ అందరికీ తెలుసు. ఐ విల్ నాట్ గో ఇన్ టు డీటెయిల్స్ ఆఫ్ దట్. దెన్ ఇట్ కమ్స్ డౌన్ అండ్ దెన్ వి కమ్ టు శ్రీశైలం రిజర్వాయర్. శ్రీశైలం దగ్గర తుంగభద్ర కూడా ఇక్కడ జాయిన్ అవుతుంది. శ్రీశైలం రిజర్వాయర్లో స్పీకర్ సార్, ఇక్కడ మీ ద్వారా గౌరవ శాసనసభ్యులందరికీ, తెలంగాణ రైతాంగానికి తెలియజేయాల్సిందంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది తెలంగాణ నదీ వాటాలు రివర్ షేరింగ్లో గతంలో అన్యాయం జరిగింది. అందుకోసమే ఆనాటి యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం విషయం పార్లమెంట్లో ఆమోదించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నదీ జలాల విషయంలో తెలంగాణకి న్యాయం జరుగుతుందని చెప్పి అందరూ ఆశించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాటి టీఆర్ఎస్, ఈనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ 10 ఏళ్లలో గతానికంటే ఎక్కువ తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నదీ జలాల్లో అన్యాయం జరిగిన విషయం నేను ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మ్యాప్ ద్వారా మీ అందరికీ కూడా శాసనసభకి, తెలంగాణ ప్రజానీకానికి తెలియదలుచుకున్నారు. ఇప్పుడు మనం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ని చూద్దాం. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ మొదట సామర్థ్యం
11,150 క్యూసెక్ల సామర్థ్యంతో అది ఫస్ట్ టైం ఆ హెడ్ రెగ్యులేటర్ క్రియేట్ చేయబడింది. అది 1983లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీ 44,000 క్యూసెక్స్కి పెంచడం జరిగింది. కానీ 44,000 క్యూసెక్స్ శ్రీశైలం అట్ 840 లెవెల్లో. 2020లో ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరు 44,000 క్యూసెక్ల నుంచి 92,500 క్యూసెక్స్ వరకు పెంచడం జరిగింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు జియో 203 ఇచ్చి మరి ఈ పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంచడం, అదేవిధంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము 3 TMC పర్ డే కెపాసిటీతో ఆ జియో 203తో తెలంగాణకి గ్రావిటీ ద్వారా రావాల్సిన నీళ్లు ఇల్లీగల్గా ఆంధ్ర రాష్ట్రం గత ప్రభుత్వం ఉన్నప్పుడు గత పాలకుల మరి ఐదర్ సైలెంట్ అప్రూవల్తో ఈ పోతిరెడ్డిపాడు ఎక్స్పాన్షన్ టు 92,500 అండ్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 3 TMC పర్ డే. ఇది నేను ఫర్దర్ డీటెయిల్స్ తర్వాత వస్తాను. అదేవిధంగా గత 10 ఏళ్లుగా ఇక్కడ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 3 TMC పర్ డే గత ప్రభుత్వం ఉన్నప్పుడే నిర్మాణం మొదలైంది. అదేవిధంగా ఈ 92,500 క్యూసెక్స్కి సామర్థ్యం పెంచడం కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగింది. అదేవిధంగా మూచిపరి దగ్గర అక్కడ గత ప్రభుత్వం ఉన్నప్పుడు మూచిపరి దగ్గర 6,500కి కెపాసిటీ పెంచారు. మరి కేసీ కెనాల్కి మరో 1000 క్యూసెక్ తీసుకుపోవడం. అదేవిధంగా మల్యాల దగ్గర కూడా 2017లో మరి కెపాసిటీ ఇదివరకు ఉంది 3,850 క్యూసెక్స్ నుంచి 3,600కి పెంచడం జరిగింది. 6,300కి పెంచడం జరిగింది. అంటే నేను ఈ విషయం ఎందుకు హైలైట్ చేస్తున్నానంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కృష్ణా నదీ జలాల వాటాలో గతానికంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎక్కువ అన్యాయం జరిగిన విషయం అంకెలతో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మరి నెక్స్ట్ థింగ్ మీకు ఇంకో ఫిగర్ చూపెడతారు, ఇంకా ఆశ్చర్యకరంగా ఉంటుంది. 2014 నుంచి 2024 వరకు ఏ స్థాయిలో షో దట్ మ్యాప్ నాట్ మ్యాప్ గో టు ద నెక్స్ట్ వన్ ఫిగర్స్ డైవర్షన్ ఆఫ్ వాటర్ 2004 నుంచి 2014 వరకు ఎంత వాటర్ శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఇల్లీగల్గా డైవర్ట్ అయింది, అవుట్ సైడ్ ద బేసిన్ అయిందో ఈ ఫిగర్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే 2004 నుంచి 2014 వరకు అంటే శ్రీశైలం రిజర్వాయర్కి 10,665 క్యూసెక్లు వస్తే 10,665 TMC వస్తే 727 TMC అవుట్ సైడ్ బేసిన్ డైవర్ట్ అయినాయి. దయచేసి గమనించాలి. 2004 to 2014 total cumulative inflow to Srisailam was 10,665 TMC. The water diverted out of the basin was 727 TMC. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత శ్రీశైలం ఇన్ఫ్లోస్ 8,993 TMC ఉంటే 1,200 TMCలు డైవర్ట్ అయినాయి. లుక్ ఎట్ దిస్, ఎంత క్రాస్ ఇంజస్టిస్ జరిగింది తెలంగాణ ఏర్పడిన తర్వాత, టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 10,665 TMCల నుంచి 727 TMC డైవర్టెడ్ అవుట్ సైడ్ శ్రీశైలం రిజర్వాయర్. టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత
8,993 టీఎంసీ ఇన్ఫ్లోస్ ఉంటే 1,200 టీఎంసీలు డైవర్టెడ్ ఇల్లీగల్లీ అవుట్ సైడ్ ఫ్రమ్ శ్రీశైలం రిజర్వాయర్. అంటే మోర్ దెన్ 50% ఇల్లీగల్ డ్రాల్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ శ్రీశైలం రిజర్వాయర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్లలో గత 10 ఏళ్ల కంటే 50% ఎక్కువ వాటరు ఆంధ్ర వాళ్ళు తీసుకుపోయారు. ఇది వాళ్ళ పనితీరు అని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఇది ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అనేది. ఓకే, అంటే ఇన్ఫ్లో తగ్గింది, డైవర్షన్ పెరిగింది. ఇన్ఫ్లో తగ్గింది, డైవర్షన్ పెరిగింది. ఓకే, నెక్స్ట్. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్పీకర్ సార్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం తరఫున కృష్ణా నదీ జలాల కోసం ఈ ప్రభుత్వం చాలా ఇన్కాంపిటెంట్గా, ఇన్ఎఫిషియెంట్గా పనిచేసింది. ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య కానీ రాష్ట్రాల మధ్య కానీ ఎప్పుడైనా నదీ జలాలు షేర్ చేసుకోవాల్సి వస్తే దేర్ ఆర్ సర్టన్ ఫ్యాక్టర్స్, నోన్ ఫ్యాక్టర్స్. క్యాచ్మెంట్ ఏరియా, దాన్ని హెల్సింకి రూల్స్ అని, క్యాచ్మెంట్ ఏరియా, డ్రౌట్ ప్రోన్ ఏరియా, కల్టివబుల్ ఏరియా అండ్ పాపులేషన్. ఇవన్నిటినీ రూల్స్ మరి ఏ కారణంగానో, మరి అవగాహన లేకనో, అసమర్థత వల్లనో గత టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో 2015 నుంచి పోయిన సంవత్సరం వరకు కృష్ణా నదీ జలాల్లో కేవలం 299 టీఎంసీ అడిగి ఆంధ్రాకి 512 టీఎంసీ అప్పజెప్పి తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన విషయం మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానిగా తెలియజేస్తున్నాను. నెక్స్ట్, ఇప్పుడు నేను కొన్ని అంకెలతో విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్ చెప్తున్నా. నేను మాట్లాడినాక యూ కెన్ రెస్పాండ్.